రెండవ అధ్యాయంలోని అన్ని ముఖ్యమైన శ్లోకాలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మూడవ అధ్యాయమైన కర్మయోగంలో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేవ ఏవ సహా. ఈ శ్లోకం లిటరల్ మీనింగ్ ఏంటంటే యాగం చేయడం వల్ల దేవతలు మనకు కావలసినవి ఇస్తారు, కానీ అసలు యాగమే చేయకుండా ఆ యాగ ఫలితాన్ని అనుభవించే వాళ్ళను దొంగలు అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ యాగం అంటే హోమం చేయడం, హోమంలో దేవతలకు హవిస్సు ఇవ్వడంతో పాటు ఏమాత్రం స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనం కోసం చేసే ఏ పనైనా యాగం అవుతుంది. ఎగ్జాంపుల్, మొక్కలు నాటడం అనేది ఒక యాగం. దానివల్ల ఎంతో మందికి ఆక్సిజన్ వస్తుంది, ఎండలో ఉన్న వాడికి నీడనిస్తుంది, ఆకలితో ఉన్న వాడికి పండునిస్తుంది. కానీ జీవితంలో ఒక్కసారి కూడా మొక్క అనేది నాటకుండా దాని వల్ల వచ్చే పండ్లను నీడని ఎంజాయ్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడిని దొంగ అంటారు.